అండి. బతకడానికి తినాలి మనం, శరీరానికి అన్ని పోషక పదార్థాలు కావాలి, విటమిన్లు, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, మాంసకృతులు, మినరల్స్ అన్నీ కావాలి. అవన్నీ మనం ఆహారం ద్వారా లోపలికి వేసేస్తున్నప్పుడు నవిలేసి మింగేస్తే వచ్చేస్తాయి కదా. మధ్యలో ఈ రుచి మొగ్గలను ఎందుకు పెట్టాలి? దేవుని కృప, కనికరం, ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. ఒక తల్లి బిడ్డ కోసం ఏదైనా తయారు చేసినప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఆ తల్లి చక్కగా ప్లేట్లో అమర్చి పెట్టి వాడికి ఇష్టమైన విధానంలో దాన్ని అలంకరించి మూత పెట్టి సర్ప్రైజ్గా ఇస్తుంది. ఎప్పుడైనా మా పిల్లల చేత ఏమైనా పనులు చేయించాల్సి వచ్చినప్పుడు, అంటే వాళ్ళని వాక్యంలో పెంచే విధంగా వాళ్ళతో ఏమైనా దగ్గరగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళకి ఇష్టమైన తయారు చేసి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటానులేండి. సో ఒక తల్లి ఇలాంటి పద్ధతులు పాటించడంలో గల భావం ఏంటంటే, ఆ బిడ్డ తినడం ఒక్కటే ఆవిడ ఉద్దేశం కాదు, ఆ బిడ్డ తినడానికి ముందు ఏం చేయాలి, దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్, నిజంగానండి. మీరు గమనించండి, మీరు తినేటప్పుడు మీ మనసు ఎప్పుడైతే ఉత్తేజింపబడుతుందో మీ లోపల నుంచి కొన్ని మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కొన్ని రసాలు, జఠర రసాలు ఊరుతాయి అన్నమాట. మీ మనసు కూడా మంచి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది తిండి తినే విషయంలో. దేవుని యొక్క అమూల్యమైన ఎంత గొప్ప జాగ్రత్త నన్ను చాలాసార్లు కట్టి పడేస్తుందండి. అలాగ అసలు చిన్న రుచిమొగ్గ పెట్టకపోతే ఇంకా మనం ఏం తిన్నా ఒకే టేస్ట్. ఏం టేస్ట్ అది? ఏం చెప్పలేం. అది చప్పగా ఉంటుందో, ఉప్పగా ఉంటుందో, పుల్లగా ఉంటుందో, ఒకటే పడేసాడు అనుకోండి నాలుగు మీద. మీరు బిర్యానీ తిన్నా మీకు నిమ్మకాయ పచ్చలాగే ఉంటుంది కదా. గులాబ్ జామ్ తిన్నా మీకు ఎలా ఉంటుంది, చింతకాయ తొక్కు తిన్నట్టే ఉంటుంది. కానీ మీరు ఈ నాలుక చివర ఒక టేస్టు, పక్కల భాగాల్లో ఒక టేస్టు, పైన ఉపరితలం మీద ఒక టేస్టు. ఇంత నిర్మాణం ఎందుకు ప్రభా? దేవుడు లేడు దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ వాదనలు చూస్తుంటే, అయ్యో పిచ్చోళ్ళారా, మీరు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినేదంతా, మీరు ఆస్వాదించేదంతా, అబ్బా ఆసమ్ సూపర్ భలేగుంది టేస్టీగా ఉందని కళ్ళు మూసుకొని అలా ఇలా ఊగేదంతా ఎవరి పని వల్ల జరుగుతుంది? దేవుని పని వల్ల జరుగుతుంది. ఎస్, అదేంటండి అసలు అడిగాము మనం. ప్రభా, నేను మా అమ్మ కడుపులోకి వెళ్తున్నాను, నాకు 4 పెట్టాలి నువ్వు, ఎందుకంటే నేను మామూలుగా తినేసి అన్నం అరిగించుకొని బలాన్ని తెచ్చుకుంటే సరిపోదు, నాకు ఆస్వాదించేటటువంటి ఒక అవకాశం కావాలి అని అడిగామా? అడగలేదు ప్రియులారా. ఆస్వాదించే అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? అనుభవించు నువ్వు అని అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రియులారా. అదే నేను చెప్తున్నాను, ఇవన్నీ కృపలోకి వస్తాయండి. అలాంటి కృపనిచ్చిన దేవుడు, నాన్న నువ్వు ఈ భూ సంబంధమైన భౌతికపరమైన ఆహారాన్ని ఆస్వాదించడమే కాదు, దానికి మించిన ఆహారం ఒకటి ఉంది. ఏంటది? ఏంటి ఆహారం? జీవాహారం. ప్రియులారా, ఇశ్రాయేలీయులకి దేవుడు మన్నాను కురిపించాడు. ఆ మన్నా యొక్క టేస్ట్ ఎలా ఉందో గుర్తుందా మీకు? మన్నా టేస్ట్ గుర్తుందండి? ఎప్పుడైనా మన్నా గురించి చదివారా, అధ్యయనం చేశారా? ఎస్, తేనెతో కలిపిన అపూపము వలె ఉన్నటువంటి భక్ష్యముల్లాగా ఉంది అని చెప్తాడు. తేనెతో కలిపిన అపూపములు అంటే మీరు అర్థం చేసుకోండి, అది మధురంగా ఉంది అని చెప్తున్నాడు. దాన్ని ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు కురిపించాడు? సుమారుగా 40 సంవత్సరాలు మన్నాను కురిపించి ఆ మన్నాతో వాళ్ళని పోషించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నాయనా మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నప్పటికీ వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. కానీ మన్నా కంటే గొప్పది